హాయ్ గైస్, ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కాలేదు అనుకొని బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి గుడ్ న్యూస్. ఎందుకంటే మన ఛానల్ సక్సెస్ కావాలంటే 3 ఆప్షన్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఓన్ మన వాయిస్ ఉండాలా, ఎందుకంటే కాపీరైట్ పడదు. మన వాయిస్ మాట్లాడినామంటే పాటలు కానీ సినిమాలు కానీ ఏమన్నా బూతు బొమ్మలు కానీ ఇట్లాంటివి ఏమైనా పెట్టినామంటే కానీ ఛానల్కి స్కోర్ బోర్డు తగ్గిస్తాడు. స్కోర్ బోర్డు తగ్గిస్తాడంటే ఛానల్ అనేది అప్డేట్ కాదంటే సపోర్ట్ లేదు, నోటిఫికేషన్ వెళ్ళదు. మనం ఏం చేయాలంటే అప్పుడు ఏదైనా కానీ ఒక టాపిక్ తీసుకొని మనమే మాట్లాడుకుంటాం. ఏదో ఒకటి అంటే ఒకరు కాయగూరల గురించి కానీ, ఒకరు కూర గురించి కానీ, పొట్టెల గురించి కానీ వ్యవసాయానికి గురించి కానీ ఏదో వస్తే అది మాట్లాడినామంటే ఛానల్ అనేది సక్సెస్ అనేది అవుతుంది. ఛానల్ సక్సెస్ అయితే కానీ ఇంకా దాన్ని బట్టి మనకు గ్రోత్ వస్తుంది, పెరుగుతూ వస్తుంది. లేదని అనుకో ఛానల్కి కాపీరైట్ వన్నే కానీ స్ట్రైక్ రేట్ వన్నే కానీ 3 ఛాన్సులు వస్తుంది. ఆ 3 ఛాన్సుల్లో కానీ మనకి ఏమైనా కానీ తప్పు చేసుకున్నామంటే కానీ ఛానల్ మూమెంట్ కాదు. ఎవరికి కానీ బాగా గుర్తుపెరుగు. మేము తమ్ములేని పెడతా అంటారు కదా, పైన రాసి పెడతా అంటారు. బూత్ పోర్టులు అంట ఏమంటే పెడతాను. మనం ఏ టాపిక్ మాట్లాడితే అదే రాసి పెట్టాల. ఆ ఛానల్ ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. లేదు మనము ఒకటి రాసి ఒకటి చెప్పి ఒకటి పైన పెట్టినామంటే కానీ ఛానల్ అనేది తగ్గించుకుంటూ వస్తారు. పర్సెంటేజ్ తగ్గుతుంది. పర్సెంటేజ్ తగ్గితే సివిల్ స్కోర్ మాత్రమే. ఇప్పుడు మనం లోన్కి వెళ్తాం అనుకో, బ్యాంకులోకి ఫోన్ నెంబర్ కొట్టి చూస్తారు. ఫోన్ నెంబర్ కొట్టి సివిల్ స్కోర్ బాగా పెరిగిననుకో లోన్ శాంక్షన్ అవుతుంది. లేదంటే ఏమవుతుంది, రిజెక్ట్ చేస్తాడు. అట్లా కూడా టాపిక్ ఏదో ఒకటి మాట్లాడండి. ఇప్పుడు పొట్టెన్ల గురించి మాట్లాడుకోవచ్చు, పశువుల గురించి, ఎద్దల గురించి, పొట్టెన్ల గురించి, పందుల గురించి, కోళ్ళ గురించి మనం ఏదైనా టాపిక్ చేయాలనుకున్నప్పుడు మనకు 1 నిమిషం మాట్లాడినామనుకుంటే యాడ్ వస్తుంది. లాస్ట్లో యాడ్ ఇస్తాడు, 2 యాడ్లు ఇస్తాడు. మనం 18 నిమిషాలు పెట్టినామంటే 3 యాడ్లు వస్తాయి. 3 యాడ్లు వస్తాయి కన్నా ఛానల్ సక్సెస్కి వస్తుంది. డబ్బులు కూడా గ్రోత్ కూడా ఎక్కువ పెరుగుతుంది. మనం యూట్యూబ్ చేయలేదు, చాలా మంది బాధపడుతుంటారు. సక్సెస్ కాలేదంటే సక్సెస్ అవుతుంది. కొన్ని సంవత్సరాలు పడుతుంది. 2 రోజులు 3 రోజులు సక్సెస్ కాదు ఛానల్. మినిమం అన్నీ కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ పడుతుంది, 6 నెలలు పడుతుంది. మనం మాట్లాడే విధానం బట్టి పడుతుంది. మాట్లాడేది ఓన్ వాయిసే. ఇంకా మనకి షార్ట్స్కి కూడా అంతే. పాటలు పెట్టుకోకుండా ఓన్లీ మన వాయిసే, మనం పాట పాడినది పెట్టినా కూడా ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. అప్పుడు ఛానల్ ఆటోమేటిక్గా మన చేతికి వచ్చి సక్సెస్ అవుతుంది. మినిమం 6 మంత్స్ లోపల సక్సెస్ కావాలంటే కానీ మన వాయిసే మాట్లాడండి ఎక్కువ మంది. ఈ చెత్త పెట్టుకోకుండా తమ్ములేని నీట్గా పెట్టినామంటే కానీ ఛానల్ అనేది సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు అట్లే 2 ఛానల్ కట్ అయిపోయినాయి. మళ్ళీ 3వ ఛానల్ ఓపెన్ చేసుకున్నాం. 3వ ఛానల్ బాగా రన్నింగ్ అవుతుంది. అప్పుడు తెలియక, నాకు కూడా తెలియదు కదా, కట్ అయిపోయినిచ్చి అప్డేట్ అయినిచ్చే కదా తెలిసేది. పాటలు పెడితే కాపీరైట్ పడుతుంది. సినిమాలు కానీ డౌన్లోడ్ చేసి ఏవి పెట్టకూడదు. మనం కొంచెం పెట్టుకోవచ్చు, 1 నిమిషము. మనకి ఏదన్నా మ్యూజిక్ కానీ ఏదైనా కానీ మ్యూజిక్ కూడా కొంచెమే పెట్టుకోవాలా. అది కూడా పెట్టకూడదు. పెట్టామంటే కన్నా కాపీరైట్ పడుతుంది. కాపీరైట్ పడిందంటే ఛానల్ మూమెంట్ ఇవ్వదు. ఛానల్ సక్సెస్ కావాలంటే టైం పడుతుంది. మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఏదో టాపిక్ మాట్లాడితే సక్సెస్ అనేది వస్తుంది. మాట్లాడుకోకుండా మనం మాట్లాడితే ఇబ్బంది అవుతుంది. ఛానల్కి అనేది మూమెంట్ రాదు. మూమెంట్ రాకపోతే ఛానల్ గ్రోత్ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే మనకి ఏం నచ్చిందే అది మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి నచ్చింది మాట్లాడుతా అంటే టాపిక్ చేస్తా అంటే కన్నా ఛానల్ సక్సెస్ అవుతుంది. ఎక్కువ టైం తీసుకోదు. ఓన్లీ 6 మంత్స్లో సక్సెస్ అవుతుంది. మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ చూస్తూ ఉండాలి.